ఏం తాళాలు వేయలే పొద్దున చెప్పినాము ఏమని అల్లులది వీళ్ళది వీళ్ళ బామార్దుల పంచాయతీ మీరు తెంపుకోరన్నారు. మేము కూలికి వచ్చినాము, సామాన్లు తీయమన్నారు. వాళ్ళదే ఓటర్ అన్నాడు. వీళ్ళ బామార్ది ఎవరు కూలికి పంపించారు? వీళ్ళ బామార్ది ఎవరు? ఆయన పేరు ఏం పేరు? మీ బామార్ది అల్లుడా బామార్దే? మీ అమ్మ వాళ్ళ తమ్ముడు, పక్క జరగవా? నీ తమ్ముడు ఆయన పంపించాడు. తమ్ముడు కూలికి వచ్చినాము. తమ్ముడు 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 సరే, ఎవరికి చెప్పి వచ్చినారో మీరు? ఇలాగన్నా రెస్పాన్స్ కావాలి కదా కంపల్సరీ. మేమేం మాట్లాడలే, మేము అస్సలు ఆయనకు చెప్పినాక వేసుకోపోరని వాళ్ళ బయటకు వచ్చి. ఇప్పుడు కోర్టులో ఇష్యూ జరిగేటప్పుడు, కోర్టులో ఉన్నప్పుడు మీరు దానికి ఆయన రావాలి కదన్నా, మాకు తెలుసు కదా. అదే నా ఓటలు మా బావ ఉంటాడు, మా బావ బయటకు వస్తాడంటే ఈయన మేము పోయి వచ్చిన వెంటనే బయటకు వచ్చేసినాడు. మేము లాక్ చేసినాం, వాళ్ళే తాళాలు ఇచ్చినారు. తాళాలు వేసి పెట్టినారు. ఫీజు షటర్లు వచ్చినారు. వీళ్ళేసారు నమస్కారం సార్. చెప్పు. అదే సార్, నాకు 80 లక్షలు ఇచ్చినానని నాకు చెప్తున్నాడు. నాకు ఇయ్యలే, ₹1 ఇయ్యలే, అమ్మకు ఇయ్యలే. అటు చేసినాడు. దొంగ ఏడు ముద్దలు దొంగ పెట్టుకొని అటు చేసినాడు. ఎవరు? మా రాంచుపోయా ఏమవుతాడు? నా తమ్ముడే. ఒక అంత పనికిమాల పనులు చేస్తున్నాడు వాడు. ఏం చేసినాడు? అంత సాకినాము, చేసినా, పెద్దలు చేసినాము, అందరిని పెళ్ళిళ్ళు చేసి అన్ని చేసినా కానీ ఇటు చేస్తున్నాను అట్లా. యాక్చువల్ అయితే మా నాన్నకు 12 ఎకరాల పొలం ఉండేది. ఆ 12 ఎకరాలకి పండుమా మీరు ఎవరు బాబు? ఆటో వాళ్ళు కూడా పనిచేస్తున్నారు లేదా? ఆటో వాళ్ళు ఇటువంటి పనిచేస్తున్నారు. ఎవరు ఇప్పుడు ఏమి పేరెంట్స్ పంపిస్తాము? ఆటోలకి ఎప్పుడు డబ్బులకి ఎక్కడ చదివించు. చిన్న ఆలోచన ఉంటాయి. బాబు నువ్వే కదా తాళం వేసి తీసినాడు. ఈడెవరు? మిగతా వాళ్ళు ఉంటారు. ఈడ మిగతా వాళ్ళు తెలిపండి, బయట పండు. మీరెవరు బాబు? మీరెవరు బాబు? మీరు
సరే రాసుకోవాలి ప్రెస్ వాళ్ళంతా బాబు మేము సాయిరామ హోటల్ నిర్వహిస్తున్నాము కిర్నా సెంటర్లో. నిర్వహిస్తుంటే నీలి రామసుబ్బయ్య అనే వ్యక్తి 10-12 మంది దాకా మనుషులను పంపించి ఫీజు క్యారెలు వీకేపించి లైటింగ్ లేకుండా షట్టర్లు వేసేసి తాళాలు వేసి మమ్మల్ని భయభ్రాంతులు చేసి ఎందుకు వేస్తున్నారంటే నీలి రామసుబ్బయ్య పంపించాడు, మిమ్మల్ని బయటికి దొబ్బమన్నాడు, గేట్ ఏమన్నాడు అని చెప్పి పెట్టాడు. ఆల్రెడీ యాక్చువల్గా ఇది లీజ్ డీడ్ వచ్చేసి మామూలు దీంట్లో కోర్టులో నడుస్తూ ఉంది. కోర్టులో నడుస్తూనే కూడా రామసుబ్బయ్య ఆయన పలుకుబడి ఉపయోగించి మమ్మల్ని నానా రచ్చ చేసి మమ్మల్ని భయభ్రాంతులకు ప్రాణం మీదకి తీసుకెళ్తున్నాడు. మమ్మల్ని అయితే బతికించేలాగా లేదు కనుక మమ్మల్ని కాపాడవలసిందిగా డిపార్ట్మెంట్ వారికి నమస్కారం. ఓకేనా. నమస్కారం అండి. నా పేరు మోహన్ రావు, నా తమ్ముడు భూషణరావు, మా అమ్మ రామలక్ష్మణ్, మా చెల్లెలు సులోచన. మేము ఇక్కడ మేము వచ్చేసి ఇక్కడ హోటల్ రన్ చేసుకుంటున్నాము. దీంట్లో కొంత భాగాన్ని అద్దెకు తీసుకున్నాము, కొంత భాగానికి మాకు సేల్ అగ్రిమెంట్ ఉంది. ఆ విధంగా ఇంతకుముందు ఒకసారి వచ్చి దౌర్జన్యం చేసి 2021లో వచ్చి దౌర్జన్యం చేసి వాళ్ళు ఇది చేస్తే అప్పుడు చాలా ఇది చేసి తర్వాత మేము కోర్టుకు వెళ్ళాము. కోర్టులో నడుస్తున్నా కూడా వీళ్ళు బెదిరింపులకు పాల్పడితే మళ్ళీ మన హైకోర్టు పోయి హైకోర్టులో కూడా వేసుకున్నాము. కానీ వాళ్ళు ఇప్పుడు వచ్చేసి ఎవరో వచ్చి రామసుబ్బయ్య చెప్పినాడని చెప్పేసి వీళ్ళు వచ్చేసి నీలి రామసుబ్బయ్య చెప్పినాడు వచ్చి మేము ఏదో వ్యాపారం చేస్తుంటే వాళ్ళు షట్టర్లు వేసి తాళాలు వేసి భయభ్రాంతులు దాదాపు 20 నుంచి 22 మంది దాకా వచ్చేసి భయభ్రాంతులకు గురి చేసి మమ్మల్ని చాలా ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నారు. లైట్లు ఆఫ్ చేయడము, ఇవన్నీ ప్లగ్గులు వీకేయడము, ఫీజులు వీకేసేయడము, ఇవన్నీ చేసేసి వాళ్ళు మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి ఇబ్బంది పెడతా ఉన్నారు. దయచేసి మమ్మల్ని కాపాడవలసిందిగా కోరుచున్నాను. మాకు రామసుబ్బయ్య దగ్గర ప్రాణహాని ఉంది. దయచేసి మమ్మల్ని బ్రతికించేలా చూడండి. అందరి డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ అందరికీ నమస్కారం పెడుతున్నాము. డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ సీఎం గారు కానీ మన పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ కానీ మమ్మల్ని కాపాడవలసిందిగా కోరుచున్నాము. దయచేసి ఇద్దరు తీసుకొని దొంగ అగ్రిమెంట్ పుట్టించేసి 8 లక్షలు ఇచ్చినాను నాది అని చెప్పేసి కోర్టుకు పంపించినాక ఈమె కోర్టు నోటీస్ వచ్చిన తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ పచ్చపై 2 వచ్చేసినాయి. ఆల్రెడీ వచ్చిన తర్వాత పోయి ఇంటి దగ్గర పోయి అడిగితే కూడా లేదు నేను కేసు పెడతాయి నుంచి పోనీ అని చెప్పి తలకాసి సార్ దగ్గర రోడ్డు మీద నన్ను వల్గర్గా రాహుకు నీలి రామసుబ్బయ్య వల్గర్గా మాట్లాడి చేసి తిట్టినందుకు గాను మేము కేసు ఫైల్ చేయించినట్టున్నాం. అది మాకు ప్రాణహాని కూడా బెదిరించినాడు. మమ్మల్ని ఇద్దరిని దారిలో నిలబెట్టి వేరే వాళ్ళని పంపించి బెదిరించి చంపిస్తాను అది ఇది అని చెప్పినాడు. కానీ నేను సిఐ దగ్గర పోయి కలిసి చెప్పేసిన ఈ రకంగా చేస్తున్నాడు అని చెప్పేసి. ఇప్పుడు కూడా యాక్చువల్గా అమ్మని హాస్పిటల్ తీసుకుపోయి ఇట్లా వస్తుంటే ఏందమ్మా మంది ఉన్నారు హోటల్ దగ్గర అని మేము దిగినాం. యాక్చువల్గా అయితే రాలేదు ఇక్కడికి, హాస్పిటల్ నుంచి వచ్చి మా అమ్మని దిగుదాం పమ్మ ఏమో అని దిగేసి ఇట్లా వచ్చినాము. ఆయన నుంచి దయచేసి ఈమె ముస్లాంకి న్యాయం చేపిస్తే ఆ అగ్రిమెంట్ ఏలుముద్దలు దొంగ తీసుకునే అగ్రిమెంట్ ఏలుముద్దల పేపరు దయచేసి ఈ ముసలామె ఒక 2 నాళ్ళు బతికేటట్టు ఇది ఒక్క సాయం చేయండి సార్. దయచేసి ఆమె బాధ తట్టుకోలేకున్నాం ఇంట్లో. ఈమె టెన్షన్ గురయ్యి రాత్రులు ఎప్పుడు లేస్తుందో లేదు, తినదు, బ్రెయిన్ స్ట్రోక్ పచ్చవి మంచి ఇప్పుడు కూడా మాట్లాడి కూడా నోరు రాదు, మాట్లాడిందంటే జొల్లంతా నోరు సొట్టపోతుంది, ఎక్కువ మాట్లాడాలి. ఆ టెన్షన్తో ఆమె నోటీస్ వచ్చినా నుంచి ఈమెకి వచ్చేసినాయి ఆల్రెడీ. దయచేసి మీకు పుణ్యమై సార్ కలెక్టర్ సార్కి కానీ ఒక ఎస్పీ సార్కి కానీ డిఎస్ మొక్కి చెప్తున్నాను. దయచేసి ఈమెకు ఆ ఏలుముద్దలు వేసిన పేపర్ దయచేసి మీకు ఎవరు న్యాయం చేయగలుగుతారని చేయండి సార్ అన్నది. ఇలాంటి ప్రాణాలు కూడా ఇబ్బంది సార్ అన్నది. ఇదొక